హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్లో ఉన్నాం. గో ఆన్లైన్ ట్రైనింగ్స్ హైదరాబాద్ నుంచి మన భాస్కర్ జోగి గారు సెమినార్ ఇవ్వబోతున్నారు ఐటీ సెక్టర్ పైన. ఇప్పుడు ఆదిత్య ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్తున్నాం. ఆ సెమినార్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. అలాగే ప్రాపర్ గురూస్ కానీ ప్రాపర్ మెంటర్స్ కానీ ప్రాపర్ టీచర్స్ మీకు దొరకలేదు అనుకోండి, గుడ్డెత్తి చేలో పడ్డట్టు మీరు ఏదో నేర్చుస్తూ ఉంటారు. ఆఫ్టర్ దాట్ యూ డోంట్ గెట్ ఇన్ టు ప్రాపర్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ ఐ విల్ టెల్ యూ all the technologies that is needed for you to focus on further. And our sir has offered many courses here, and he also explained briefly about the data warehouse and the database, what is the uses and what are the need in for our future. It's very most valuable for this time when we having a more knowledge on these courses. Data analytics ante enti, data science ante enti, cloud ante enti, what is SQL, what is data warehousing, what is a data lake, what is AWS. సో ఇవన్నీ కూడా మీకు స్లోగా పరిచయం చేస్తూ థ్యాంక్స్ టు భాస్కర్ జోగి సార్. ఇలాంటి సెమినార్స్ ఇంకా ఎక్కువగా పీపుల్కి చెప్తూ ఉంటే అందరికీ ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. ఇంకా ఏ పాత్ చూస్ చేసుకోవాలనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఎలా చూస్ చేసుకోవాలి. ఇంకా అదే కాకుండా వాళ్ళు కొన్ని మనం దాన్ని బట్టి మనకి నచ్చిన లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్ మనం ఫ్రీగా ఉండే లాంగ్వేజెస్లో నేర్పిస్తారు కాబట్టి అదొక మనకి ఒక ప్లస్ పాయింట్గా ప్లస్ అవ్వచ్చు. దాంట్లో ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి మంచి జాబ్స్ కూడా వస్తాయి. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అండ్ థ్యాంక్ యూ టు భాస్కర్ జోగి సార్. మీకు కంప్యూటర్స్ కోసం ఏమీ తెలియదు అనుకుంటున్నాను నేను. అట్లా కనుక నేను స్టార్ట్ చేస్తాను నా క్లాస్ని. మీరు స్లోగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. నేను గో ఆన్లైన్ ట్రైనింగ్స్ అనే ఒక కంపెనీని హైదరాబాద్లో పెట్టి ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను ఆన్లైన్ ట్రైనింగ్స్ లో. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ అబౌట్ డేటా సైన్స్ అండ్ మోర్ అబౌట్ డేటా. ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీస్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఫర్ దట్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బేసికల్గా పర్సనల్లీ నాకు కోడింగ్ అన్నా ప్రోగ్రామింగ్ అన్నా కొంచెం డిఫికల్ట్గా ఫేస్ చేస్తాను. సో ఫర్ మీ డేటా సైన్స్ విల్ బి వెరీ యూస్ఫుల్, ఐ థింక్ సో. అండ్ సెమినార్ వాజ్ వెరీ నైస్. అండ్ సెమినార్లో లేదు, యాక్చువల్గా ఇట్స్ వెరీ more interactive and known more about data science and more these info about data or data science. This is the first time I'm hearing, and the seminar was too good. నా స్టూడెంట్స్ వచ్చి దుబాయ్, ఇటలీ, జర్మనీ, లండన్, యుఎస్, యూకే, మన హైదరాబాద్, తర్వాత ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి కూడా ఉంటారు. మీకు ఆ రేటింగ్స్ ఎవరైతే ట్రైనింగ్ చేసుకున్నారో నాకు టైం ఉంటే కనుక మీకు చూపిస్తాను. జోగి భాస్కర్ గారు ఇన్స్టిట్యూట్ గో ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆయన మా పిల్లల్ని అడ్రస్ చేస్తూ ప్రజెంట్ ఏవైతే బూమింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో ఆ బూమింగ్ టెక్నాలజీస్ అన్ని ఫండమెంటల్స్ కూడా ఆయన చాలా నీట్గా నేచురల్ లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్లో పిల్లలకి అర్థమయ్యే భాషలో ఫండమెంటల్స్ చాలా నీట్గా చెప్పారు. నెక్స్ట్ దానిలో ఉండే ఆపర్చునిటీస్, ఎలా ముందుకు వెళ్ళాలి, పాత్ ఎలా సెట్ చేసుకోవాలనే అంశం మీద ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. విచ్ వి నెవర్ ఫర్గాట్. అండ్ హీ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ హీజ్ ఇంట్రెస్ట్ టు డెలివర్ ద ఫర్దర్ లెక్చర్స్ ఇన్ నియర్ ఫ్యూచర్. అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్ ఏ లాట్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఫ్రెండ్స్, గో ఆన్లైన్ ట్రైనింగ్స్ అంటే ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ సెక్టార్లో పెద్ద నగరాలు పూణే, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోనే ఇలాంటి సెమినార్స్ జరుగుతాయి. ఈ సెమినార్లో భాస్కర్ జోగి గారు తన లెక్చర్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ కూడా చాలా అట్రాక్ట్ అయ్యారు, చాలా అప్రిషియేట్ చేశారు, చాలా ఆసక్తిగా విన్నారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చాలా చక్కగా వివిధ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మార్కెట్లో ఏవైతే బూమింగ్లో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం చాలా చక్కగా పిల్లలకు అర్థమయ్యే భాషలో ఇలా ప్రతి కాలేజీలో కూడా ఇలాంటి సెమినార్స్ ఏర్పాటు చేస్తే మన రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా మిగతా కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా ఈ దిశగా ఆలోచించాలని కోరుతున్నాము. ఈ సదవకాశాన్ని గో ఆన్లైన్ ట్రైనింగ్స్ ద్వారా ఆ స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగం చేసుకొని వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.